ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఒక మహాభక్తుడి యొక్క కథ తెలుసుకుందాం. ఆయన పేరు కనకదాసు. ఉడిపిలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరబ్రహ్మం యొక్క బాలకృష్ణుడి యొక్క ఆలయానికి చెందినటువంటి ఒక భక్త శిఖామణి ఈ కనకదాసు. సహజంగా భక్తులు ఎవరైనా సరే ఆ దేవాలయంలో దైవం ఎటువైపు ఉంటే అటువైపుకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కానీ భక్త కనకదాసు విషయంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఆయన యొక్క ముఖాన్ని, ఆయన యొక్క విగ్రహాన్ని కనకదాసు ఉన్న వైపుకు తిప్పి ఆ భక్తుడికి దర్శనం ఇచ్చాడు. అది కదా భక్తుడి యొక్క మహిమ. భగవంతుడి పట్ల ఆ భక్తుడికి ఉన్నటువంటి మొక్కపోనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, భక్తి ఏదైతే ఉందో, ఆ భక్తి ఆ భక్తుణ్ణి భక్తాగ్రగణ్యుల్లో ఒకటిగా తీర్చిదిద్దింది. ఇవాళ మనం ఆ భక్తుడి యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం. అయితే కనకదాసు యొక్క బాల్యమేమి నల్లేరు మీద బండి నడక కానే కాదు. కనకదాసు తండ్రి బీరప్ప కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే రోజుల్లో ఒక పశువుల కాపరి. తరువాత రాజ్య అవసరాల రీత్యా ఇతను యుద్ధ విద్యలు నేర్చుకొని రాయలవారి యొక్క కొలువులో ఒక సైనికుడిగా పనిచేశాడు. తల్లి పేరు బుచ్చమ్మ. వీళ్ళు కులం రీత్యా ఆ రోజుల్లో అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు కాకపోయినా ఆ దంపతులు చాలా అన్యోన్యంగా ఉంటూ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ గ్రామంలో కూడా అందరి దగ్గర మంచి పేరు, అంటే తలలో నాలుకలాగా ఉన్నారు. వీధి మిక్కిలి వాళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు. చాలా రోజులు వాళ్ళకి సంతానం కలగల. వాళ్ళు వెంకటేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థించారు. వారి భక్తికి, వారి యొక్క ప్రార్థనలో ఉండే ఆర్తిని మెచ్చుకొని వెంకటేశ్వరుడు ఒక పుత్రుణ్ణి ప్రసాదించాడు ఆ దంపతులకి. ఆ పిల్లవాడికి తిమ్మప్ప అని పేరు పెట్టుకొని గారాబంగా పెంచుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. గారాబం వల్ల ఈ తిమ్మప్పకి చదువు సంధ్య అబ్బల. తండ్రి సైనికుడు కావడం వల్ల తండ్రి ద్వారా కత్తిసాము కర్రసాము నేర్చుకున్నాడు. ఒక లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉన్నాడు. ఈ విధంగా తిమ్మప్పకు రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంతలో అతడి యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ గతించారు. ఆ తరువాత ఇతనికి వివాహం అయింది తల్లిదండ్రులు ఉన్నప్పుడే. కానీ కట్టుకున్న భార్య కూడా చనిపోయింది చిన్న వయసులోని. ఆ విధంగా తిమ్మప్ప ప్రజల యొక్క మధ్యలో ఉన్నా అతన్ని అభిమానించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకుండా పోయారు. నాన్న వాళ్ళు లేరు, తల్లిదండ్రి లేరు, కట్టుకున్న భార్య కూడా లేదు. దానివల్ల కూడా తిమ్మప్ప ఎక్కువగా బాధపడలేదు. కానీ అతడికి ఒక్కటే బాధ పట్టుకుంది. ఉన్నట్లుండి ఆదికేశవ స్వామి ఆ తిమ్మప్ప యొక్క కల్లో తరచూ కనబడుతూ ఏదైనా వరమిస్తాను కోరుకోమని విసుగించేవట స్వామి. తిమ్మప్ప కూడా
తనకు ప్రాపంచిక సుఖాల మీద వ్యామోహం తగ్గలేదని, తనకు ఆయన యొక్క వరాలు, భక్తి, మోక్షం అవసరం లేదని తెగేసి చెప్పేవాడు. ఆదికేశవ స్వామికి ఈ విధంగా ఎప్పుడు కళ వచ్చినా ఆ కల్లో చెబుతూ ఉండేవాడు. ఒకసారి శత్రురాజుల మీద చేసిన యుద్ధంలో ఈ తిమ్మప్ప కూడా పాల్గొని బాగా గాయపడ్డాడు. తండ్రి సైనికుడు కాబట్టి ఈయన సైన్యంలో వెళ్ళాడు రాజుగారికి సహాయంగా. స్పృహ తప్పాడు. ఆ సమయంలో ఆదికేశవ స్వామి మళ్ళీ కనపడ్డాడు. వరం కోరుకోమన్నాడు. తిమ్మప్ప మామూలు ధోరణిలో, స్వామి, నువ్వెందుకు నా వెంట పడుతున్నావు ఈ విధంగా? ఎందరో భక్తులు నీ దర్శనం కోసం, నువ్విచ్చే వరాల కోసం అడుగుతూ ఉంటారు కదా నిన్ను, వాళ్ళని సంతోష పెట్టచ్చు కదా అని విసుగ్గా అడిగాడు ఆ దేవుణ్ణి తిమ్మప్ప. దానికి స్వామి కోపం తెచ్చుకోకుండా ఒక చిరునవ్వు నవ్వి, ఓ తిమ్మప్ప, నువ్వు దెబ్బ తగిలి బాధలో ఉన్నావు, నేను నీ వెనకనే ఎందుకు తిరుగుతున్నానో కారణం చెబుతాను వినవయ్యా. నీ పూర్వజన్మలో నువ్వు ఒక ప్రసిద్ధమైన పండితుడివి, నా పరమభక్తుడివి. అయితే నీ ప్రారబ్ధ కర్మల వల్ల ఈ జన్మలో నా పట్ల మనస్సు లగ్నం చేయలేకపోతున్నావు. నీ సంచితమైనటువంటి ఫలం ఏదైతే ఉందో, పుణ్యఫలం, ఇప్పుడు నీకు అక్కరకు వచ్చే సమయం ఆసన్నమైంది అని మృదువుగా చెప్పాడు. కారణం ఆదికేశవ స్వామి. తిమ్మప్పకి సంచితం, ప్రారబ్ధం అనేవి అర్థం కాకపోయినా విషయం ఏదో కొంచెం అర్థమవుతున్నట్లు అనిపించింది. సంచితం అంటే గత జన్మల్లో పోగేసుకున్నది, ప్రారబ్ధం అంటే ఈ జన్మలో అనుభవించవలసింది. అయితే తనకుండే సాధారణ మొండితనంతో దేవుడితోనే బేరమాటం మొదలుపెట్టాడు. స్వామి, నువ్వు చెప్పేదంతా నేను నమ్మాలంటే నాకున్న ఈ గాయాలు, నొప్పులు వెంటనే పోవాలి. అప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చేస్తా అన్నాడు తిమ్మప్ప. ఆదికేశవ స్వామి వెంటనే తన అమృతమయమైనటువంటి కరస్పర్శతోటి స్పృశించాడు ఆ తిమ్మప్పని. తిమ్మప్పకి ఒంటి మీద ఉన్న గాయాలు, నొప్పులు అన్ని క్షణంలో మటుమాయమైపోయింది. దైవ స్పర్శకి నోచుకున్నటువంటి తిమ్మప్ప దిగ్గున లేచి కూర్చున్నాడు. కానీ భగవానుడు అంతర్ధానం అయిపోయాడు. మరుక్షణం నుంచే తిమ్మప్పకి భగవంతుడి మీద ఆలోచనలు ఎక్కువైనాయి. భగవంతుడి యొక్క స్మరణ లేకుండా ఉండలేకపోతున్నాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత వెంటనే ఆదికేశవ స్వామి దేవాలయానికి పరుగెత్తాడు. దర్శనం కోసం లోపలికి అడుగు పెడుతూ ఉంటే ద్వారాలు మూసుకుపోయింది. స్వామి, నాలో ద్వారాలను తెరిపించావు, అజ్ఞానం పోగొట్టావు. కానీ నీ దర్శన భాగ్యం మాత్రం కలగకుండా ఈ దేవాలయ ద్వారాలు మూసివేయటం తగినట్టుగా ఉందా స్వామి నీకు అని పరితపిస్తూ కీర్తనలు ఆశువుగా పాడటం మొదలుపెట్టాడు. అంటే స్వామి యొక్క కరస్పర్శ వల్ల మూఢాత్ముడైనటువంటి వాడికి జ్ఞానం కలిగింది. గత జన్మలో జ్ఞానం కలిగిన వాడే కదా స్వామి. అలనాడు నీవు గజరాజు ఎలుగెత్తి అరిస్తే లక్ష్మీదేవితో మేళమాడుతూ ఉన్నటువంటి నీవు వెంటనే అమ్మవారికి కూడా చెప్పకుండా, నీ వాహనాన్ని కూడా ఎక్కకుండా గబగబా పరిగెత్తుకు వెళ్ళి ఆ మొసలిని సంహరించి ఆ ఏనుగుని కాపాడావు కదా. ప్రహ్లాదుడు అనేటువంటి ఒక రాక్షస బాలుడి యొక్క కోరిక మేరకి స్తంభంలో నుంచి ఉద్భవించి దర్శనమిచ్చి రక్షించావు కదా. అందరికీ అంత దయామయుడుగా ఉండి నా విషయంలో ఎందుకు ఇంత క్రూరంగా ఉన్నావు స్వామి? నీ తలుపులు తెరిపించు, నాకు దర్శనమివ్వు అని ఆవేదనతో తిమ్మప్ప ప్రార్థించాడు. ఒక ఉన్మత్తుడిలాగా ఏడవటం మొదలుపెట్టాడు.
స్వామి దర్శనం కోసం. ఆ గుడి తలుపులు మూసి ఉన్నాయి కదా, వాటికేసి తన నుదుటిని బాదుకున్నాడు. రక్తం చిమ్మింది, చర్మం చిట్లి. భగవంతుడికి తిమ్మప్పని పరీక్షించాలి అనుకోలేదు. వెంటనే దేవాలయం తలుపులు బళ్ళును తెరుచుకున్నాయి. తిమ్మప్పకి ఆదికేశవ స్వామి దర్శనం అయింది. అప్పుడు మధురమైనటువంటి పాట అతడి యొక్క నోట నుండి వెలువడింది. దేవా, నేను నీ దాసుణ్ణి. నా చివరి శ్వాస వరకు నీ దివ్యమైన భవ్యమైన నామాన్ని స్మరిస్తూ ఉంటాను. జన్మ జన్మలు ఎత్తి నీ మహిమలను వ్యాపింపజేస్తాను అని ఆర్తిగా కీర్తిస్తూ సంపూర్ణ శరణాగతి పొందాడు ఆ తిమ్మప్ప. ఆనాటి నుండి తిమ్మప్ప కనకదాసుగా నామాంతరం చెందాడు. అతడి యొక్క ప్రవర్తనలో అద్భుతమైన మార్పు వచ్చింది. శారీరక సుఖాల మీద అనురక్తి తగ్గిపోయింది. భగవంతుడి మీద ఆర్తి పెరిగింది. కనకదాసు యొక్క ఆలోచనలన్నీ కూడా స్వామి చుట్టూ కేంద్రీకృతమైపోయినాయి. ఒకరోజు ఆదికేశవ స్వామి కనకదాసు యొక్క కల్లో కనపడ్డాడు. అతన్ని వ్యాసరాయలు అనేటువంటి గురువు దగ్గరికి జ్ఞాన సముపార్జన కోసం వెళ్ళమని ఆదేశించాడు వ్యాసరాయలు. అదేవిధంగా కనకదాసు హంపీలో ఉన్నటువంటి వ్యాసరాయలు యొక్క దర్శనం చేసుకొని జ్ఞానభిక్ష కోసం ప్రార్థించాడు. అంతటి గురువు కూడా కనకదాసు నిమ్న జాతిలో పుట్టాడని గాని అతడికి విద్య ఉపదేశించటానికి నిరాకరించాడు. చూసారా, ఆ రోజుల్లో కొంచెం ఉన్నది, నిమ్న జాతి వాళ్ళని దగ్గరకు రానిచ్చేవాడు కాదు. ఈ కనకదాసు నిమ్న జాతి వాడని విద్య ఉపదేశించడానికి నిరాకరించారు గొప్ప గురువు ఆయన. కనకదాసు ఎంతకు గురువును వదిలి వెళ్ళటానికి ఇష్టపడలా. అతన్ని వదిలించుకోవటానికి వ్యాసరాయుడు ఎదురుగా ఒక దున్నపోతు కనిపిస్తూ ఉంటే ఆ దున్నపోతు నామాన్నే మంత్రంగా ఇచ్చి జపించమని పంపించేశాడు. చూసారా, కానీ గురువు మీద అచంచలమైన భక్తితో ఉన్నటువంటి కనకదాసు అదే నామాన్ని ఏకాంత ప్రదేశంలో జపిస్తూ ఉన్నాడు. యమధర్మరాజు తన వాహనమైనటువంటి దున్నపోతు ఎక్కి వచ్చాడు. వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఈ కనకదాసు అన్నాడు, స్వామి యమధర్మరాజా, నాకేం కోరికలు లేవు. మా గురువు గారికి ఏమైనా కోరికలు ఉన్నాయేమో కనుక్కోండి, ఆయన కోరికలు తీర్చండి, శిష్యుడిగా నా ధర్మం అన్నాడు. వెంటనే ఆ దున్నపోతు మాత్రమే కనపడింది గురువుగారికి. యమధర్మరాజు ఏమన్నా ఈయనకు కనపడ్డాడు, దున్నపోతు వాహనం మీద వచ్చి. దున్నపోతు మాత్రమే కనపడింది గురువుగారికి. వరం కోరుకోమని. ఈ హఠాత్ సంఘటనకి గురువుగారికి ముచ్చెమటలు పోసింది. అయినా కూడా వచ్చిన అవకాశం వదులుకోవటం ఇష్టం లేక తమ ఆశ్రమానికి పక్కగా ప్రవహిస్తున్నటువంటి ఆ నదీ ప్రవాహానికి అడ్డంగా ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయిని తొలగించి నీటి ప్రవాహం సుగమం చేయమని కోరుకున్నాడు. ఆ విధంగా చేయబడినటువంటి ఆ స్వరంగం కనకతూములు అనే పేరుతో చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో ఇప్పటికీ ఉన్నాయని చెబుతారు. కనకతూములు అంటే కనకదాసు పేరిట. ఈ సంఘటన తర్వాత వ్యాసరాయుడికి కనకదాసు యొక్క భక్తి విశ్వాసాలు అర్థమైంది. అంతటి భక్త శిఖామణి మన కనకదాసు. ఒకప్పుడు కనకదాసు గారి గురువు గారు వ్యాసరాయలు తన శిష్యులందరినీ పిలిచాడు. తలా ఒక మధురమైన ఫలాన్ని ఇచ్చి ఆ పండును ఎవ్వరూ చూడకుండా రహస్యంగా తినండి అని ఆదేశించాడు. గురువుగారు చెప్పిన అంతరార్థం గ్రహించలేక ఒక శిష్యుడు దుప్పటి కప్పుకొని ఎవరూ చూడటం లేదని భావించి ఆ పండుని తినేశాడు. మరొక శిష్యుడు దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు చిటారి కొమ్మ మీదకి ఎక్కి ఆకుల మధ్యలో కూర్చొని
తృప్తిగా ఆ పండు తిన్నాడు, ఎవరు చూడటం. ఇంకొక శిష్యుడు సామాన్లు దాచిపెట్టి చీకటి గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఆ పండుని తినేశాడు. అయితే ఒక్క శిష్యుడు మాత్రం విచారంగా ఆ పండు తీసుకొని వచ్చి గురువుగారి ముందు నిలబడ్డాడు. గురువుగారికి ఆశ్చర్యం కలిగింది. నాయనా, ఏమైంది? నువ్వెందుకని ఈ పండు ఆరగించలేదు అని ప్రేమగా అడిగాడు. గురువర్యా, నేను పాపాత్ముణ్ణి, గురువుగారు చెప్పినట్లుగా చేయలేకపోయినాను, నన్ను క్షమించండి. నేను అనేక చోట్లకు వెళ్ళి పండు తిందామని ప్రయత్నం చేశాను. కానీ ఎక్కడికి వెళ్ళి పండు నోట్లో పెట్టుకుందామని అనుకున్నా ఆ భగవంతుడి యొక్క దర్శనం అవుతూ వస్తోంది నాకు. నేను ఒంటరిగా ఉన్న ఆలోచన నాకు కలగటం లేదు అని విచారంగా వినయంగా బదులు చెప్పాడు ఆ శిష్యుడు. ఆ శిష్యుడు ఎవరో కాదు, మన కనకదాసు. అప్పుడు గురువు వ్యాసరాయల వారిని ఆ కనకదాసు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేసింది. మరొకసారి వ్యాసరాయల వారు తమ పూజా మందిరంలో భగవంతుడికి మానసిక పూజ చేసుకుంటూ ఉన్నాడు. ఒక పూల హారాన్ని భగవంతుడి యొక్క మెడలో వేస్తున్నట్లుగా ఊహిస్తూ తలపైన ఉన్న కిరీటం అడ్డూస్తున్నదని, భగవంతుడి యొక్క తలపై కిరీటం తీస్తున్నట్లుగా మానసికంగానే భావిస్తూ ఉన్నాడు. అంతలో కనకదాసు అటుగా వచ్చాడు. గురువర్య, ఆ కిరీటం ఏమో పెద్దది, మీరు వెయ్యాలనుకున్న పూలదండ చాలా చిన్నదిగా ఉంది, అందువల్ల పూలదండ పాదాల దగ్గర పెట్టకూడదా అంటూ దూరంగా కూర్చున్నాడు అక్కడే. ఆ మాటలతోటి మరొక్కసారి గురువు గారిని దిగ్భ్రమకు గురి చేశాడు కనకదాసు. మానసిక పూజ చేసుకుంటున్నటువంటి గురువు గారు చూసినటువంటి దృశ్యం కనకదాసు చూడటం ఏమిటి, దానికి స్పందించి మాట్లాడటం ఏంటి అని ఆశ్చర్యపోతూ గురువుగారు కనకదాసుని జీవన్ముక్తుడిగా తెలుసుకున్నారు. మరికొన్నాళ్ళకి కనకదాసులు తీర్థయాత్రలు చేయాలి అనుకొని గురువుగారి యొక్క అనుమతితో పర్యటన చేస్తూ ఉన్నారు. అనేక పవిత్ర తీర్థాలలో స్నానం చేస్తూ అక్కడ ఉండేటటువంటి దేవుళ్ళని దర్శించుకోవటం మొదలుపెట్టారు. ఆ పర్యటనలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళాడు. కనకదాసు యొక్క రాకని వెంకటేశ్వరుడు గుర్తించాడు. ప్రత్యేకంగా గుడికి సంబంధించినటువంటి మహంతుని కనకదాసుకు ప్రత్యేక దర్శనం చేయించమని ఆదేశించాడు స్వామి. కానీ మహంతు ఏమనుకున్నాడు, అతి సామాన్యుడిగా ఉన్నటువంటి కనకదాసుని ఏమిటి ప్రత్యేక దర్శనం చేయించమన్నాడు ఈ స్వామి అని ఆ కనకదాసును గుర్తించలా. ఈ కనకదాసుకు దర్శన భాగ్యం దొరక్క ముఖద్వారం దగ్గరనే తారట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో భగవంతుడికి అలంకరించే నగలు కొన్ని మాయమైపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఆలయం ముందర తిరుగుతూ ఉన్నాడు కదా ఈ కనకదాసు, అతడి మీద నేరాన్ని ఆరోపించి బంధించారు. కొరడా దెబ్బలతో హింసించారు. కనకదాసు స్పృహదప్పి పడిపోయినాడు. ఆర్తత్రాడ పరాయణుడైనటువంటి వెంకటేశ్వరుడు మహంతు యొక్క కల్లో కనిపించాడు. మహంతు అంటే దేవాలయక పరిపాలన సంబంధించిన అర్చక స్వాముల్లో గొప్పవాళ్ళు అన్నమాట. ఆ మహంతు మీద కోపం ప్రదర్శించాడు. గౌరవంగా దర్శనం చేయించమని నేను ఆదేశిస్తే కొరడా దెబ్బలు పడేటట్టు నా భక్తుడికి చేస్తావా అని కన్నెర్ర చేశాడు స్వామి. మహంతు హడిలిపోయాడు. అప్పటికప్పుడు అర్ధరాత్రి కనకదాసును విడిపించి సపర్యలు చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించి ప్రత్యేక దర్శనం చేయించాడు కనకదాసుకి. కనకదాసుకి స్వామి దర్శనం కాగానే పోయినటువంటి నగలు దొరికినట్లుగా మహంతుకు వర్తమానం వచ్చింది. కనకదాసుకి మహంతుకి ఇద్దరికి అర్థమైంది స్వామి యొక్క దివ్యలీల. ఈ విధంగా అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కనకదాసు కేరళలో ఉన్నటువంటి ఉడిపి క్షేత్రానికి చేరుకున్నాడు బాలకృష్ణ దర్శనం కోసం.
అక్కడ శ్రీకృష్ణ దర్శనానికి అనుమతి దొరకల కనకదాసుకి. ఎందుకని? నిమ్న జాతి వాడని దర్శనం నిరాకరించారు ఆచార్యులు, పూజారులు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళడం వల్ల తన జన్మ వృధా అని బాధపడ్డాడు. అక్కడ ఉండే నిర్వాహకులని ఎంతో ప్రాధేయపడ్డాడు, కాళ్ళా వేళ్లా పడ్డాడు. దర్శనానికి అనుమతించమని వేడుకున్నారు. కానీ అతడి యొక్క మర వినేవాళ్ళు అక్కడ ఎవ్వరూ కనిపించల, ఎవ్వరి హృదయం కూడా కరగల. ఇక మానవుల కరుణ తనకు లేదని తెలుసుకున్నాడు. ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ గుడికి ఒక పక్కగా కిటికీ దగ్గర నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. స్వామి యొక్క దర్శనం కోరుకుంటూ. ఉడిపిలో అప్పుడే ఒక పరమాద్భుతం జరిగింది. హృదయం ఉన్నటువంటి మానవులు రాతి గుండెలతో దర్శనం నిరాకరిస్తే రాయిలో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కసారిగా తన దిక్కును మార్చుకొని తన రూపాన్ని కనకదాసు విలపిస్తున్నటువంటి కిటికీ వైపుకు తిప్పి కనకదాసుకి సంపూర్ణమైన దర్శనం ఇచ్చాడు. జై శ్రీకృష్ణ పరమాత్మకి. అలా దర్శనం ఇచ్చినటువంటి కృష్ణ భగవానుడు ఇక అట్లాగే ఉండిపోయినాడు. ఆ దిక్కుకి, ఆ కిటికీ వైపుకే. తన భక్తుడు కనకదాసుకి పరమాత్మ పరమానందకరమైనటువంటి దర్శన భాగ్యం కలిగించాడు. ఈనాటికి ఉడిపి శ్రీకృష్ణ దర్శనం అందరు భక్తులు ఆ కిటికీ గుండానే చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. అది కనకదాసు కిటికీ. భక్త కనకదాసు 90 ఏళ్ల నిండు జీవితం గడిపాడు. వేలాది కీర్తనలు రచించాడు. అనేక దేవాలయాలు కట్టడానికి కారణభూతుడయ్యాడు. అనేక మంది భక్తులుగా మారిపోయి వైరాగ్యభరితమైన జీవితం గడపడానికి మార్గదర్శకుడైనాడు కనకదాసు. భక్త కనకదాసు జీవితమే భగవంతుడి యొక్క అస్తిత్వానికి నిదర్శనం కదా. అటువంటి మహాభక్తుల యొక్క చరిత్ర మనం తెలుసుకొని ఆనందపడితే పరమాత్మకు మరింత ఆనందం కలుగుతుంది. పరమాత్మ తనని ఆరాధించే వాళ్ళ కంటే తన భక్తులని ఆరాధించే వాళ్ళని గౌరవించే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. అందుకని భగవద్భక్తుల పాదధూళి నా శిరమున దాల్చేదెన్నటికో అని మనం ఆలోచిస్తూ ఉండాలి. మాలాకారుడైనటువంటి ఆ సుధాముడు కూడా కృష్ణ పరమాత్మ వరం కోరుకోమంటే బాలకృష్ణుడు కోరుకున్నటువంటి వరం మనందరికీ తెలిసిందే. పోతన గారి అద్భుతమైన పద్యం రానివాడు ఎవడు ఉండడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూత దయయు తాపసమందార నాకు దయసేయగదే. ఏమడిగాడు? నీ పాద కమల సేవ, నీ పాదార్చకులతోడి నెయ్యము అన్నాడు. అంటే భగవంతుడి యొక్క పాదాలు అర్చన చేసేవాడితో స్నేహం అడిగాడు. అంత మాత్రమే కాదు, నితాంత అపార భూతదయ, అపారమైనటువంటి భూతదయ నాకు ఇవ్వు అన్నాడు. తాపసమందార, తపస్సు చేసుకునేటటువంటి మహర్షుల యొక్క హృదయాలలో నివసించేటటువంటి వాడా నాకు దయసేయగదే అని ఆ మాలాకారుడు సుధాముడు బాలకృష్ణుణ్ణి ప్రార్థించాడు. కంస వధ కోసం మధురా నగరానికి వచ్చినటువంటి పరమాత్మని ప్రార్థించాడు. పరమాత్మ తానే వెతుక్కుంటూ ఆ మాలాకారుడి ఇంటికి వెళ్ళాడు అంటే ఆ మాలాకారుడు ఎంతటి భక్తుడో ఆలోచించండి. భక్తుడు కోసం భగవంతుడు తానే ఒక మెట్టు దిగి వెతుక్కుంటూ వస్తాడు. ఇక్కడ కూడా భక్త కనకదాసు విషయంలో ఎన్ని దృష్టాంతాలు జరిగినాయో చూడండి. తిరుమలలో ఒక దృష్టాంతం జరిగింది.
అలాగే ఉడిపి క్షేత్రంలో గొప్ప విశేషం జరిగింది. ఇప్పటికీ ఆ విశేషం అక్కడ ఉన్నది. కనకదాసు కిటికీ ఉన్నది. ఇటువంటి భక్తుల యొక్క చరిత్ర మనం చెప్పుకోవటం మన పూర్వజన్మ సుకృతంగా భావన చేస్తూ ఉన్నాను. ఇంత భక్తి శ్రద్ధలతో విన్న మీకు, చెప్పిన నాకు, ప్రసారం చేసినటువంటి మనము అక్కునూరి సీతారామ్మోహన్ రావు గారికి, ఆ భక్త వరదుడైనటువంటి వెంకటేశ్వరుడు, కృష్ణస్వామి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడుగాక. ఓం తత్సత్. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.